ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఒక వీడియోని ఈజీగా స్ప్లిట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు VLC మీడియా ప్లేయర్ ఐడియా ఉండే ఉంటది. ఇది మనకి ఫ్రీ మీడియా ప్లేయర్. మనకి డౌన్లోడ్ ఇన్స్టాల్ కూడా చాలా ఈజీగా ఉంటది. ఒకవేళ మీ పీసీలో గానీ ల్యాప్టాప్ లో గానీ ఇన్స్టాల్ చేయకపోతే మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ VLC మీడియా ప్లేయర్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ VLC మీడియా ప్లేయర్ ఓపెన్ చేస్తున్నా. మీరు మీడియాలోకి వెళ్ళి ఓపెన్ ఫైల్ అని మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నాకు ఈ వీడియోలో ఇక్కడి నుంచి కావాలి. దానికోసం పైన మనకి మెన్యూ బార్ ఉంటుంది, ఇందులో వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే అడ్వాన్స్డ్ కంట్రోల్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ మనకి 4 అడిషనల్ ఆప్షన్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి రికార్డ్, మీకు ఎక్కడి నుంచి వీడియో రన్ అవ్వాలి. నాకైతే వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మీకు ఎక్కడి నుంచి రన్ అవ్వాలో అక్కడికి పెట్టుకొని రికార్డ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వీడియో ప్లే చేయండి. మీకు ఎక్కడ దాకా ఎండ్ అవ్వాలి, నాకైతే ఇక్కడతో ఎండ్ అయిపోవాలి. రికార్డ్ మీద క్లిక్ చేయడం ఎండ్ అయిపోద్ది. ఈ వీడియో వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా ఎక్స్పోర్ట్ అయిపోద్ది. మనకి ఎక్కడ ఎక్స్పోర్ట్ అవుద్ది అంటే మనకి డిఫాల్ట్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, డౌన్లోడ్స్, డాక్యుమెంట్, పిక్చర్స్, మ్యూజిక్, వీడియోస్. ఇందులో వీడియోస్ లో ఉంటాయి. వీడియోస్ లోకి వెళ్ళండి. మీకు ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఈ ఆప్షన్స్ కనబడకపోతే సెర్చ్ లో ఫైల్ ఎక్స్ప్లోరర్ అని టైప్ చేశారు అంటే మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఫోల్డర్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేశారు అంటే ఇందులో వీడియోస్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనం రికార్డ్ చేసుకున్న వీడియో. అలాగే మనం రికార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ రికార్డ్ చేసుకోవాలి అన్నా ఇక్కడ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక పోజ్ స్నాప్ షాట్ కావాలి అంటే ఇక్కడ మనకి స్నాప్ షాట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం. ఈ స్నాప్ షాట్ వచ్చేటప్పటికి మనకి పిక్చర్స్ లో సేవ్ అవుద్ది. మీరు పిక్చర్స్ లోకి వెళ్ళారు అంటే మీరు స్నాప్ షాట్ తీసిన ఫోటో. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.